రాజమండ్రి కల్తీపాల ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ, యానిమల్ హస్బెండరీ అధికారుల్లో కదలిక వచ్చింది. రాజధాని ప్రాంతమైన ఉమ్మడి గుంటూరు జిల్లాలో పాల సేకరణ పాయింట్లపై డ్రైవ్ నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఫ్రీజర్లను పరిశీలించారు. పాల నమూనాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాల కేంద్రాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఏమైనా చెప్పారు చెప్పారు బయట అవుట్ ఆఫ్ అంట బయట తీసుకున్నారు అవుట్ ఆఫ్ ఉన్నారు వాళ్ళు అవుట్ ఆఫ్ చేసి ఓన్ ఏది ఓన్కేది ఓకే మాట్లాడమంటే మాట్లాడదాం బయట చేసి ఎవడ ఆఫీస్ ఎక్కడ ఆఫీసు ఇంజనీరింగ్ రోడ్ ఎక్కడ ఆఫీస్ మార్చి ఇంజనీరింగ్ రోడ్ ఆఫీస్ చేస్తారు కాబట్టి మనకు బ్యాక్లాగ్ ఒరిజినల్ మిల్క్ ప్యాకింగ్ మరి ఏ పూట కాపూట అయిపోయి ఇప్పుడు ప్యాకింగ్ టోన్డ్ డబుల్ టోన్డ్ అని ఎంత ఎలా ఉంటాయి దాన్ని బట్టి రేట్ కూడా ఇలా ఏమి లేకుండా పెడితే చాలా ఏమి లేకుండా ఏ పూట కాపూట అయిపోతుంది కదా అలాంటప్పుడు నువ్వు లూజ్గానే చక్కగా అమ్ముకోవాలి. బాబు డైరీస్లో ప్రతి ప్యాకెట్ మీద కూడా డేట్ ఉంటుంది, క్రీమ్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంది, ఈ స్టాండ్ ఎవరిచ్చారా క్యాన్ ఎవరు ఎంత ఇచ్చారు అనేది క్యాన్ ఎవరిచ్చారా క్యాన్ నీకు ఎవరు వాడిని కూడా చూస్తాం కదా నాలుగు డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర ఎవరేమంటావు ఎవరు ఎవరు వస్తున్నారు రైతులు ఎవరు యూరియా ఒకటను ఆయిల్ అన్నీ
తెలియదంటావు అనుకో లేకుండా బిజీ లైవ్ చేస్తున్నట్టున్నాడు పాలెం పోయామండి దీంట్లో లోపల ఆ పాలల్లోకి వస్తుంది ఆ పాలు అక్కడ పోయిన దీంట్లో పోయామండి పాలంటే ఇవన్నీ ఉండదు కదమ్మా అని కలుసులో అంటే నీళ్ళు మనం కలిపేదాన్ని బట్టి నువ్వు 6% అన్నావు ఓల్ మిల్క్ డైరెక్ట్గా పాలు అయితే 6% ఉండదు సార్ అది ఎలా అంటారు ఎంత ఉంటుంది శాతం ఎంత ఉంటుంది అది 6-7 కానీ 7 కానీ 7 అవసరం తీసేస్తాం కదా సార్ మనం ఎక్కడ తీస్తాం తీసిన పాలు మిషన్తో తీస్తున్నావా మిషన్తో తీసేసి మరి ఎంత పర్సెంటేజ్ తీస్తున్నా సగం పర్సెంట్ వస్తుందండి. మీ ఇష్టమే సగం ఉండదు అంటే జనం ఇప్పుడు మామూలు పాలు తీయకుండా చేస్తానన్నావు నేను చెబుతుంటే దీంట్లో ఫ్యాట్ ఉండదా అని చెబుతుంటే తీసామని చెబుతున్నావు ఏది నిజం ఆలోచించుకోండి అది మొత్తం తీసారా సగం తీసారా సగం వస్తుందండి. అంటే ఏం కనపట్లే ఫ్యాట్ అసలు కొన్ని ఏమో మంచిగా ఉండే కానీ ఇప్పుడు బకెట్లు వచ్చే తల్లికి అసలు ఎవరు అడగట్లేదండి ఇప్పుడు. ఏమో మేడం ల్యాబ్లన్నీ చూసుకుంటే స్కోప్ ఉన్న ల్యాబ్స్ ఇవన్నీ అలాంటి ఏం ఉండదండి. మాకు ఇండిపోయి కొంచెం ఇప్పుడు అయిపోతాయి ఎవరన్నా వస్తే అసలు మనకు వచ్చేదే ఈ గడ్డ కట్టాలంటే ఎంతసేపు ఉండాలి చిల్లర్లో ఎంత గడ్డ కట్టాలంటే పాలు అరగంట వేస్తే అయిపోయిందండి. పాలు గడ్డ కట్టి ఇప్పుడు అయిపోతాయండి అది ఇరిగిపోతాయి లేకపోతే తీయించండి అక్కడ ఏసార్ జిల్లాలో ఏ జిల్లా కూడా జీరో చూపిస్తాను. సార్ ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను సార్ ఒక గంట అయిన తర్వాత మొత్తం ఏ సిస్టమ్ తీసుకొని అందరూ ఏ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ చేసి మార్చుకొని ఎంటర్ చేస్తాం సార్ మాట్లాడు ఈ యూరియాను ఈ చేయడానికి ఉన్నాయి కిట్లో ఉన్నాయని చేస్తున్నారు సార్ ఏమైనా ఉంటే డిస్టర్బ్ ఈరోజు నిన్నటి నుంచి మా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో మిల్క్ సంబంధించి మ్యానుఫ్యాక్చర్ లెవెల్ నుంచి రిటైలర్ లెవెల్ దాకా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలో ఉన్న తర్వాత నీలా వెంకయ్య డైరీని ప్లస్ ఇంకా 2 డైరీని చెక్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫ్రీజర్లు వాడుతూ ఉన్నారు. ఆ ఫ్రీజర్లో వాడే గ్లైకాల్ ఏందనేది సర్టిఫికేట్ లేకుండా ఫ్రీజర్లు అలౌ చేయం. మెకానిక్లను పిలిపించి ఇథిలిన్ గ్లైకాల్ వాడుతున్నారా ప్రొపలిన్ గ్లైకాల్ వాడుతున్నాడా అని తెలుసుకున్న తర్వాతే ఫ్రీజర్ని అలౌ చేస్తాము. తర్వాత ఏంటంటే మెయిన్ ఏం జరుగుతుందంటే పాలు పల్లెటూరు నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు వెన్న తీసి తెల్ల ప్యాకెట్లో ప్యాక్ చేసి అమ్ముతూ ఉన్నారు. అది చట్ట విరుద్ధం. వీళ్ళు ఎవరికి ప్యాకింగ్ చేసే లైసెన్స్ లేదు. అలా చేయదలుచుకుంటే ప్యాకింగ్ లైసెన్స్ తీసుకొని లేబుల్ ప్రకారం ఏ ఫ్యాట్ పర్సెంటేజ్ ప్రకారం అమ్ముతున్నారు ఏ పెరుగు అమ్ముతున్నారని లేబుల్ డిక్లేర్ చేసి అమ్మాలి.
ఏది పడితే అమ్మడానికి వీల్లేదు. అట్లాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము అన్ని ప్యారలల్లో కానీ అన్ని సెంటర్లో మ్యానుఫ్యాక్చర్ లెవెల్ నుంచి అన్ని లెవెల్స్లో శాంపిల్ తీయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా పాలు పెరుగు శాంపిల్ తీస్తూ ఉన్నాం. ఎనాలిసిస్కి ల్యాబొరేటరీకి పంపించి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. మీ ద్వారా మేము తెలియజేసేదంటే ఇట్లాంటి ఫ్రీజర్లు వాడే వాళ్ళకి మాత్రం ఫ్రీజర్లో ఏ గ్లైకాల్ వాడుతున్న సర్టిఫికేట్ ఉంటేనే వాడాలి, లేకపోతే ఫ్రీజర్లన్నీ కూడా సీజ్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.